అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హ్యాకథాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమనగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దాంట్లో భాగంగా ప్రజలకి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా, వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్. అట్ ది సేమ్ టైం మద్యపానము అనేది మద్యం తాగకుండా వాళ్ళు వాహనాలు నడపాలా. తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు డైట్ కళాశాల వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు వాలంటరీగా ఆ ప్లే కార్డ్స్ రెడీ చేసుకొని దీంట్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా రాయచోటి సబ్ డివిజన్ల ప్రజలకి మా యొక్క విన్నపం ఏమనగా, పోలీసులు సూచించే ఆ యొక్క భద్రతా రూల్స్ని అవన్నీ కూడా పాటించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. తర్వాత వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు. తర్వాత 4 వీలర్స్ చేసేటప్పుడు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. ఇటువంటి ప్రాథమిక సూత్రాలు ఖచ్చితంగా వాళ్ళు అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో ప్రోగ్రాంలో భాగంగా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా ప్రియతమ డిఎస్పీ సారు యొక్క నాయకత్వంలో, కృష్ణమోహన్ సార్ నాయకత్వంలో ఈరోజు టౌన్ సిఐ గారి కోఆపరేషన్, అలాగే టౌన్ ఎస్ఐస్, అలాగే మా ట్రాఫిక్ సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు ఒక వాకథాన్ నిర్వహించడం జరిగింది రాయచోటి టౌన్లో. దీని యొక్క ఉద్దేశం అంటే సార్ చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశము. రోడ్ సేఫ్టీ ఇస్ లైఫ్ సేఫ్టీ అని చెప్పేసి ఒక మోటోతో మనం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు చూసినా మేము ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఇంకా కొంతమంది తప్పులు చేస్తూనే ఉన్నారు. కేవలం శిక్షలు, ఫైన్లు వాడుతూనే కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రజల్లో ఉండాలా. నేను వెహికల్ ఇలా పోతే నా లైఫ్కి ఏంటి, లేకపోతే నా కుటుంబ పరిస్థితి, సభ్యుల పరిస్థితి ఏంటండి, నేను ఇలా రోడ్డు మీద అజాగ్రత్తగా వెళ్తే నా ఎదురుగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచన చేసుకుని సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు మీ వెహికల్స్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అలాగే నడిచిపోతున్నా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, పార్కింగ్ చేసేటప్పుడు కూడా మన వెహికల్స్ ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాయా, మనం ఇలా పార్క్ చేయడం వల్ల ఎవరికైనా ఇబ్బందా అని ఒకసారి ఆలోచించి మనము ఆ పార్క్ చేసిన వెహికల్ నడిపినా మనము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించాలా. ఒకరు కూడా సెల్ఫ్గా ఆలోచించాలా. ప్రతి ఒక్కటి చెప్తే నేర్చుకునే చిన్న పిల్లలు కాకపోయినా పెద్ద వయసులో వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. సో దయచేసి సివిలైజ్డ్ పర్సన్గా మనం బిహేవ్ చేయాలా. రోడ్ సేఫ్టీ ఇస్ లైఫ్ సేఫ్టీ అనే మోటోతో మీరు అందరూ కూడా ప్రయాణించాలి. అందరూ సుఖంగా ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశము. థ్యాంక్ యూ ఆల్. ప్రజలకి అలాగే మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, వాటిల్లో ఫైన్ 12,500 ఫైన్ వేస్తున్నారు. అలాగే 1 మంత్ జైలు కూడా వేస్తున్నారు. కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్, నిబంధనలు పాటించాలని కోరుకుంటూ, ఇంకొకటి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలా, ఆర్సీ ఉండాలా, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉండాలా. ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు, ఆ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లలకి, మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వద్దు. ముఖ్యంగా 16 ఏళ్ళు, 15 ఏళ్ళ పిల్లలు కూడా ర్యాష్గా వెహికల్ నడుపుతున్నారు. వాటికి కూడా ఫైన్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి వెహికల్ ఇచ్చినప్పుడు మన పిల్లలు మైనర్లకి లైసెన్సు, ఆర్సీ లేకుండా వెహికల్ ఇవ్వద్దని రాయచోటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.